బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసి ఎలా అనిపిస్తుంది? అది ఫస్ట్ మనకి ఏంటంటే మనకి మెయిన్ థింగ్ నేను బిగ్ బాస్ చూడడం శేఖర్ భాష గారి కోసం చూస్తున్నా. ఆయన ఎట్లయితే మన రాజ్ తరుణ్ గారిని కాపాడిండు బిగ్ బాస్ లో కూడా అట్లనే విన్ అవుతారని అనుకుంటున్నా. ఆయన ఏదైతే పాయింట్ టు పాయింట్ మాట్లాడటము ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ కి ఎట్లయితే హ్యాండిల్ చేస్తున్నా చాలా బాగా అనిపిస్తుంది. సోనియా సిల్లీగా నామినేషన్స్ చేస్తుంది అనిపిస్తుందా లేదా సీరియస్ గానే నామినేషన్ చేస్తుంది అనిపిస్తుందా? కొంచెం కామెడీ అనిపిస్తుంది ఆమెది. అంత ఏం లేదు, ఆమె గురించి మాట్లాడడం కూడా ఏం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే శేఖర్ భాష గారు ఫస్ట్ ఇప్పుడు కొంచెం 2 months నుంచి రాజ్ తరుణ్ గారి టాపిక్ ఏదైతే ఉన్నదో రాజ్ తరుణ్ గారు ఎట్లయితే కాపాడిండో ఆ జెన్యున్నెస్ నాకు నచ్చి నేను ఆయన బిగ్ బాస్ ఆయన కోసం చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు శేఖర్ భాష గారు బయట అంటే మంచిగా మాట్లాడారు, బయట ఓ అన్నారు, అక్కడికి వెళ్ళి ఏం లేదు కామ్ అయిపోయారు, కామ్ డౌన్ అయిపోయారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్స్ కూడా చాలా మంది ఇప్పుడు మన రాహుల్ సింప్రగంజ్ అనే సరే మన వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామ్ గా ఉండే బిగ్ బాస్ విన్ అయ్యారు. ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తున్నాయని అబ్జర్వేషన్ చేసి దాని తర్వాత ఎట్లా విన్ కావాలి, అది సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కామ్ గా రాహుల్ సింప్రగంజ్ కూడా మళ్ళీ ఎక్కువ ఏం పెద్ద ఆడలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన అబ్జర్వ్ చేసిండు, ఏదైతే పాయింట్ టు పాయింట్ మాట్లాడిండో అది నచ్చే ప్రజలు ఓటేసారు, ఆయన విన్ చేసారు. అట్లనే ఈయన కూడా అట్లనే చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నాగమణి గడ్డ ఉన్నారు కదా, ఆయన సింపతి గెయిన్ చేస్తారని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అవును, సింపతి గెయిన్ ఇప్పుడు అందులో పోయేదే సింపతి గెయిన్ చేయడానికి, విన్ కావడానికి. ఆడియన్స్ అనేది ఇప్పుడు మనము ఏదైతే సింపతి గెయిన్ చేస్తామో వాళ్ళు ఓటేస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు దాంట్లో పోయి విన్ కావడానికి 100 నాటకాలు ఆడతారు. అది ఆడియన్స్ ఓట్ వేయాలని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా విన్ కావాలని చూస్తారు. సింపతి గెయిన్ చేస్తున్నామా లేదా గొడవ పడుతున్నామా లేదా ఆడుతున్నామా ఏదో ఏ విధంగా అయినా సరే వాళ్ళు విన్ కావడానికి ప్రజలు చూసి వాళ్ళు ఏమంటారు అరే జాలివాడి చేస్తారేమో అన్నట్టు చేస్తారు అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాగమణి గంట విశ్వప్రియని నామినేట్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మంచిగా ఉండి ఫెమినిటీ అనే వర్డ్ యూజ్ చేసింది, నచ్చలేదు అని చెప్పి నామినేషన్ చేశారు. అది కరెక్టా? కరెక్ట్ కాదు అది. అంటే ఇప్పుడు వాళ్ళకి పాయింట్ కావాలి, నామినేషన్ చేయడానికి ఏదో ఒక పాయింట్ కావాలి. చిన్న పాయింటా లేకపోతే బాసాలు తోమలేదని చెప్పేసి మనకి ప్రీవియస్ గా నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి నామినేట్ చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక చిన్న పాయింట్ అన్న దొరికి నామినేషన్ చేయాలి. అది వాళ్ళ రూలు. కాకపోతే చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేయలేము.